కలత్రం వైధాత్రం కలత్రం వైధాత్రం కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః కతి కతి భజంతే న కవయః కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కో వా శ్రియో దేవ్యాః కో వా శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః న భవతి పతిః కైరపి ధనైః న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా మహాదేవం హిత్వా మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే తవ సతి సతీనామచరమే తవ సతి సతీనామచరమే కుచాభ్యామాసంగః 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 కురవకతరోరప్యసులభః కురవకతరోరప్యసులభః కురవకతరోరప్యసులభః. ఉత్తమమని ఇక్కడ జగద్గురువులు అమ్మవారి యొక్క పాతివ్రత్య మాహాత్మ్యాన్ని అత్యంత సుందరంగా వర్ణిస్తున్నారు. అది ఇక్కడి ఈనాటి సౌందర్య లహరి. జగద్గురువులు అమ్మ ఎంతటి పతివ్రత, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని మనందరి చేత కొనియాడబడుతున్నటువంటి ఆ అమ్మవారు పరమ పవిత్రమైన వాటికి పవిత్రమైన దాన, సర్వమంగళ మాంగళ్యే. మంగళం అంటే పవిత్రమైనటువంటిది, శుభకరమైనటువంటిది. అలాంటి శుభకరమైన దానికంటే శుభకరమైన వాటికి కూడా శుభకరమైనదట అమ్మవారు. అటువంటి అమ్మవారు ఎటువంటి పతివ్రతా శిరోమణి అనేటువంటి విషయాలను ఇక్కడ చెప్తూ ఉన్నారు. 3వ వరుసలో సతి అనే పదము చూడండి. సతీ, ఓ సతీదేవి, ఓ పతివ్రతా శిరోమణి అయినటువంటి ఓ పార్వతీదేవి. వైధాత్రం కలత్రం, విధాత యొక్క భార్య. విధాత అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీదేవి. సరస్వతీదేవిని కతి కతి కవయః, కతి కతి ఎందరెందరో కవయః కవులు పండితులు నభజంతే సేవించడం లేదు. సరస్వతీదేవిని ఎంతమంది సేవించడం లేదు, అందరూ సేవిస్తున్నారు అని అర్థం. శ్రియోదేవ్యాః కో వా, శ్రియోదేవ్యాః లక్ష్మీదేవికి కైరపి ధనైః ఏదో తనకున్నటువంటి కొద్దిపాటి ధనము చేత కోవా ఎవరు పతి నాథుడు నభవతి కావడం లేదు. ప్రతివాడు లక్ష్మీనాథుడే, లక్ష్మీపతియే. ప్రతివాడు కూడా డబ్బున్న ప్రతివాడు లక్ష్మీపతి. అయితే మహాదేవం హిత్వా, మహాదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి శంకరుణ్ణి వదిలి, శంకరుణ్ణి కాకుండా తవ నీ యొక్క కుచాభ్యాం 2 స్తనముల చేత ఆసంగః ఆలింగనం కౌగిలించుకోవడం అనేది కురవకతరోరప్యసులభః, కురవక నీ ఇంట మొలిచిన గోరింటాకు చెట్టుకు సైతము అసులభ
కష్టసాధ్యమైన విషయము, సులభమైన పని కాదు అని ఇక్కడ ఒక కొత్త విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు దేవతలందరూ పతివ్రత శిరోమణులే. సరస్వతీదేవి అయినా, లక్ష్మీదేవి అయినా, మరొక దేవి అయినా కూడా వాళ్ళు అసాధారణమైనటువంటి పాతివ్రత్యం కలవారు కాబట్టే వాళ్ళు దేవతలయ్యారు. వారి అనుగ్రహం కోసం మనం పరితపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, కవి అనేది ఆ కవిత్వం రాస్తారు కదా, కవిత్వంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆ చమత్కారం కోసం కొంచెం అటు ఇటు వర్ణించినా కూడా తప్పు కాదు అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, లక్ష్మీదేవిని చాలామంది సేవిస్తున్నారంటే లక్ష్మీదేవికి చాలామంది భర్తలు ఉన్నారు, సరస్వతీదేవికి చాలామంది భర్తలు ఉన్నారమ్మా. కానీ నీవు మాత్రం శంకరునికి తప్ప వేరే ఎవరికీ ఆలింగనం ఇవ్వటం లేదు. సరస్వతీదేవి ఉందనుకోండి, కలత్రం వైధాత్రం కలత్రం, విధాతకు సంబంధించిన భార్య, విధాత యొక్క భార్య. విధాత అంటే బ్రహ్మదేవుడు కాబట్టి వైధాత్రం కలత్రం అంటే బ్రహ్మదేవుని భార్య అయినటువంటి సరస్వతీదేవిని కవయ కతికతిన భజంతే, కవులైనటువంటి ఎంతమంది సేవించడం లేదు అంటే వాళ్ళందరూ మేము సరస్వతీ వల్లభులము అని చెప్పుకుంటూ ఉంటారు. వల్లభుడు అంటే భర్త అని ఒక అర్థం ఉంది, నాథుడు అనేటువంటి ఒక అర్థము, రక్షించేవాడని ఒక అర్థం, అలా అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. వాణీపతి, వాణీనాథుడు అట్లా అని అనిపించుకుంటూ ఉంటారు. చాలామంది విఘ్నత కలిగినటువంటి వారు పొగిడేటువంటి సమయంలో ఎదుటి వ్యక్తిని అయ్యా తమరు సరస్వతీ పుత్రులు అంటారు. దోర్బల ప్రభాకర శర్మ గారు సరస్వతీ పుత్రుడు, రంగాచార్య స్వామి వారు సరస్వతీ పుత్రుడు అని మనం పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు వారు అంటే అటువంటి మాట అనిపించుకోగలిగినంత, అంటే సరస్వతీ పుత్రుడు అంటే సరస్వతీదేవికి ఒక కుమారుడు అనేటువంటి వాడు ఉంటే సరస్వతీదేవి ఎంత చక్కగా విద్యల్ని నేర్పించి ఉంటుందో అలా విద్యల్ని నేర్చుకున్నటువంటి వాడితను సమస్త విద్యలు తెలిసినటువంటి వాడు అని అర్థం. బిడ్డకి తల్లి పోలికలు వస్తాయి కదా, కాబట్టి ఇతడు సరస్వతీ పుత్రుడు అంటే ఆమె పోలికలతో జన్మించినటువంటి వాడు, అంతటి విద్యావంతుడు అనే అర్థంలో మనం అలా పొగుడుతూ ఉంటాం. కానీ చాలామంది చెప్పుకున్నాడు వాణియే నా రాణి అంటూ చెప్పాడు ఒక ఆయన మహాకవి, తెలుగులో ఒక ఆయన. అలా చాలామంది మేము సరస్వతి వల్లభులము అని చెప్పారంటే సరస్వతీదేవి మాకు అలా వశములో ఉంటుంది అని అర్థంలో. కాబట్టి ఇక్కడ మన శంకరాచార్య స్వామి వారు ఏమంటున్నారంటే సరస్వతీదేవికి ఈ రకంగా చాలామంది భర్తలు ఉన్నారమ్మా, ఎంతమంది ఆవిడ్ని సేవించుకుంటున్నారు. కవులు, పండితులు వాళ్ళందరూ కూడా మేము సరస్వతి వల్లభులం అని చెప్పుకుంటున్నారు. అలాగే లక్ష్మీపతి అంటే లక్ష్మీనాథుడు. కైరపి ధనై, కొంత డబ్బు ఉంటే చాలు వాడు నేను పెద్ద లక్ష్మీపతినండి, నా దగ్గర లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, నేను లక్షాధికారిని, కోటీశ్వరుణ్ణి అని చెప్తాడు. కోటి ఈశ్వరుణ్ణి, కోటికి నేను అధిపతిని, భర్తని అని చెప్పుకోవడం, లక్ష్మీపతిని అని చెప్పుకుంటారు కొంచెం డబ్బు ఉంటే చాలు. కానీ పార్వతీదేవికి నేను పతిని అని ఏ రకంగా చెప్పుకోగలడు ఎవడైనా కూడా? ఎవడు చెప్పుకోలేడు. ఎవ్వరూ కూడా నేను లక్ష్మీపతిని, నేను శారదాపతిని అని చెప్పుకుంటారే కానీ నేను పార్వతీపతిని అని ఎవ్వరూ చెప్పుకోలేరమ్మా. అలా చెప్పుకోగలిగినటువంటి వాడు మహాదేవుడు ఒక్కడే. మహాదేవం హిత్వా, నువ్వు మహాదేవుణ్ణి తప్ప మరెవరిని కౌగిలించుకోవు కదా. నీ ఇంటిలో ఉన్నటువంటి గోరింటాకు చెట్టును నువ్వు కౌగిలించుకుంటున్నావు. కురవక
కురవక తరోరప్య సులభ. కురవకం అంటే గోరింటాకు చెట్టు. గోరింటాకు చెట్టుని ఎందుకండి కౌగిలించుకుంటుంది? అదొక దోహదం. గోరింటాకు చెట్టును ఒక స్త్రీమూర్తి తన భర్తతో కలిసి వెళ్ళి గోరింటాకు చెట్టు దగ్గర నిలబడి ఆ గోరింటాకు చెట్టును పూజించి 2 చేతులతో గట్టిగా కౌగిలించుకుంటే ఆ గోరింటాకు చక్కగా కాస్తుందట, పూలను చక్కగా పూస్తుందట. కాబట్టి ఒక పతివ్రతా శిరోమణి అయినటువంటి గృహిణి తన ఇంట ఉన్నటువంటి గోరింటాకు చెట్టు మరింతగా కాసి తన ఇంటికి వచ్చేటువంటి 10 మంది గృహిణులకు ఉపయోగపడేలా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా దోహదం అనే ఒక కార్యం చేస్తుంది. మనం ఇంతకుముందు కూడా దోహదం అనే దాని గురించి చెప్పుకున్నాం. అక్కడ చెప్పుకున్నప్పుడు అశోక వృక్షం గురించి చెప్పుకున్నాం. అశోక వృక్షానికి దోహదం ఈ స్త్రీమూర్తి చక్కగా అలంకారం చేసుకొని భరతనాట్యం చేస్తూ వెళ్ళి అశోక వృక్షాన్ని కాలితో తంతే ఆ అశోక వృక్షం బాగా పూస్తుంది. అది అశోక వృక్షానికి చేసేటువంటి దోహదం. ఇది కురవక వృక్షానికి చేసేటువంటి దోహదం. కురవక వృక్షానికి కూడా కురవక వృక్షానికి దోహదం చేయడం అంటే గట్టిగా ఆలింగనం చేసుకోవాలి, కౌగిలించుకోవాలి ఒక స్త్రీమూర్తి. వృక్ష అనేటువంటి శబ్దం సంస్కృతంలో పుంలింగం. తెలుగులో అయితే మనం వృక్షుడు అని అనడం లేదు, కానీ వాస్తవంగా వృక్షము అనకూడదు, వృక్షుడు అనాలి. చంద్రుడు సూర్యుడు అంటున్నట్టు, సముద్రుడు అంటున్నట్టు వృక్షుడు అనాలి, మనం అనడం లేదు. అతనికి కూడా నీ కౌగిలి పొందేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆ కురవక వృక్షం బాగా పండాలని, బాగా పుయ్యాలని, కాయాలని అమ్మవారు కౌగిలించుకుంటుందే కానీ ఆ కౌగిలించుకున్నప్పుడు పూర్తిగా అమ్మవారు ఎక్కడుంది? సగం అయ్యవారు ఉన్నాడుగా. అర్ధ నారీశ్వర తత్వం కదా. అర్ధనారి ఈశ్వరుడు అంటే అర్థం అమ్మవారు, అర్థం ఈశ్వరుడు ఇక్కడ. కాబట్టి ఆమె కౌగిలించుకున్నప్పుడు అమ్మవారి సగం కౌగిలే లభించింది, మిగతా సగం అయ్యవారు ఉన్నాడు అక్కడ. అంతటి పతివ్రతవమ్మ నీవు అని అమ్మవారి యొక్క పాతివ్రత్యం యొక్క శ్రేష్టత్వాన్ని చెప్పడం కోసం లక్ష్మీపతులు, సరస్వతీపతులు అని చాలామంది ఉన్నారు, కానీ పార్వతీపతులు ఎవరూ లేరమ్మా, మహాదేవుడు ఒక్కడే అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఒక అందమైనటువంటి భావాన్ని వ్యక్తం చేశారు శంకరాచార్య స్వామి వారు. అయితే ఇందులో ఒక అంతరార్థం ఉంది. అమ్మవారిని ఉపాసన చేసేటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిత్ శక్తి అంటే చిత్ శక్తి. చిత్ అంటే మనస్సు, శక్తి అంటే శక్తి, బలము, మానసిక బలము, మనోబలము ఉదయిస్తుంది, మనోబలం అనేది పెరుగుతుంది. అమ్మవారిని ఉపాసించేటువంటి సాధకులకు మనోబలం పెరుగుతుంది. మానసిక బలం పెరగడం అంటే మానసిక ధైర్యం పెరుగుతుంది. అలా ధైర్యం పెరగడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే రసానందము కలుగుతుంది. అమ్మవారిని తలుచుకోవడం చాలు, అమ్మవారి పేరు అలా ఒక్కటి పార్వతీ అనో, శైలజ అనో, హిమవత్పుత్రి అనో ఒక్కసారి అలా పేరు చెబితే చాలు వాళ్ళ నరాలు రోమాంచితమైపోతాయన్నమాట. శరీరం అంతా పులకించిపోతుంది. అంతటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశం లేదు. ఒక అపర్ణ అని, ఒక పార్వతీ అని, ఒక శైలజ అని ఆ పదం వింటే చాలు వారికి అటువంటి గొప్ప సంతోషం కలుగుతుందట. ఆ రసానందాన్ని సాధకుడు తనలో తాను అనుభవించగలడు. అంతే కదా.
ఎవరైతే సాధన చేశారో ఆ సాధకుని యొక్క మనస్సులో కలుగుతుంది ఆనందం అనేది. అది పక్కవారికి పంచిపెట్టే ప్రసాదం కాదమ్మా. ప్రసాదం అయితే మనం గుడిలో నుంచి తీసుకొచ్చి అందరికీ పెడతాం, పసుపు కుంకుమలు అందరికీ పంచుతాం. కానీ భాగ్యం అనేది ఏదైతే ఉందో, ఆనందం అనేది ఏదైతే ఉందో, అది ఎవరికి వారు అనుభవించాలి. ఇక్కడ కురవకం అనేటువంటి శబ్దానికి మరొక అర్థం ఉంది. చెడు వ్యాఖ్యానాలు చేసేటువంటి వారు అమ్మవారి గురించి లేదా శాస్త్రాల గురించి కుతర్కాలు, అంటే శాస్త్రంలో ఉన్నది ఒకటైతే వీళ్ళు చెప్పేది ఇంకొకటి, అలా శాస్త్రాలకి కురవ, చెడు శబ్దాల చేత వ్యాఖ్యానం చేయడం. అలా చెడు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మవారి యొక్క పాదస్పర్శ అనేది సులభమైనది కాదు. ఎవరైతే అమ్మవారిని ఉపాసించేటువంటి సాధకులు ఉన్నారో వారికి అమ్మవారి యొక్క పాదస్పర్శ కలుగుతుంది. వారికి మానసికమైనటువంటి శక్తి కలుగుతుంది. ఆ శక్తి ద్వారా వారు అమ్మవారి పేరు చెబితే చాలు ఎక్కడ లేని ఆనందాన్ని పొందేటువంటి స్థితి వాళ్ళలో వస్తుంది. అది కదమ్మా మనకు కావాలి, నిరంతరం ఆనందం. ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలి. సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్థితి అందరికి వస్తాయమ్మా. ఇంకా ఎంత మంచివాడైతే అంత ఎక్కువ వస్తాయి. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా మానసికంగా బలంగా ఉండడం కదా కావాలి. అదే అమ్మవారి ఇస్తుంది. ఆ బలం, ఆ మానసికమైనటువంటి బలాన్ని ఆ అమ్మవారి ఇస్తుంది. అటువంటి ఒక శ్రేష్టమైనటువంటి శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకున్నామమ్మా. అయితే ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 1000 సార్లు చెప్పాలి. అలా 8 రోజులు రోజు 1000 సార్లు ఈ శ్లోకాన్ని పారాయణ చేయాలి. చేయడం ద్వారా మనిషికి సకల విద్యా లాభము, అన్ని విద్యలు వశమవుతాయట. చూడండి ఎంత గొప్ప వరం ఇస్తూ ఉందో అమ్మవారు. ఈ చిన్న శ్లోకాన్ని రోజుకు 1000 సార్లు చదువుకుంటే అంతటి విద్యావంతుడు అవుతాడటమ్మా. అమ్మవారికి పాల పరమాన్నం, పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. అటువంటి శ్రేష్టమైన శ్లోకం ఇది. కలత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కోవా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్యసులభః. శ్రీమాత్రే నమః.